ఏపీ కూటమి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫైబర్ నెట్ ఉద్యోగులపై వేటు వేసింది. 500 మంది ఉద్యోగులను సర్కార్ తొలగించింది. సూర్య ఎంటర్ప్రైజెస్ ద్వారా నియామకమైన వారంతా తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ఇకపై ఉద్యోగాలపై ఎటువంటి పొడిగింపు ఉండబోదని సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది. ఫైబర్ నెట్ కార్యాలయానికి రాకుండా ఉద్యోగులు జీతాలు తీసుకున్నట్లుగా అధికారులు గుర్తించడంతో ప్రభుత్వం తొలగించాలని నిర్ణయించింది. ఏపీ కూటమి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫైబర్ నెట్ ఉద్యోగులపై వేటు వేసింది. 500 మంది ఉద్యోగులను సర్కార్ తొలగించింది. సూర్య ఎంటర్ప్రైజెస్ ద్వారా నియామకమైన వారంతా తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ఇకపై ఉద్యోగులపై ఎటువంటి పొడిగింపు ఉండబోదని సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది. ఫైబర్ నెట్ కార్యాలయానికి రాకుండా ఉద్యోగులు జీతాలు తీసుకుంటున్నట్లుగా అధికారులు గుర్తించడంతో ప్రభుత్వం తొలగించాలని నిర్ణయించింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. దీపిగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏపీ ఫైబర్ నెట్వర్క్ లో గత వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపై కూడా ప్రభుత్వం కొరడా గెలిపించే ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 9 నెలల నుంచి కూడా ఏ డిపార్ట్మెంట్ లో ఎవరెవరు పనిచేస్తున్నారు ఏంటనే కోణంలో కూడా అందరిపై కూడా నిఘా పెట్టడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో రిపోర్ట్ ను కూడా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏపీ ఫైబర్ కి సంబంధించినటువంటి కూడా అధికారులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టడం జరిగింది. దీంట్లో దాదాపుగా 500 పైగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విధులకు హాజరు కాకుండా వాళ్ళు ఉద్యోగాలకు కూడా రాకుండా జీతాలు వేతనాలు తీసుకుంటున్నారనే ఆరోపణ కూడా వినిపించి ఇదంతా పూర్తి స్థాయిలో వీళ్ళు దీనికి సంబంధించి కూడా వీళ్ళు నిఘా ఉంచడం, దీనికి సంబంధించి ఇది కరెక్ట్ అనుకున్న తర్వాత కూడా అధికారుల విచారణలో తేటతెల్లమైంది. ఈ నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా తొలగించేందుకు కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతుంది. అయితే దీనికి సంబంధించి గతంలో జరిగినటువంటి ఏపీ ఫైబర్ లో గతంలో కూడా భారీ కుంభకోణం కూడా వెలుగులోకి వచ్చింది. అది అప్పటికి విజిలెన్స్ ఎంక్వైరీ వేయడం కూడా వాళ్ళందరినీ కూడా అప్పట్లో ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో కదా లోపల ఫైల్స్ ఏవో బయటకు పోకుండా ఉంచడం వల్లనే ప్రస్తుతం ప్రభుత్వానికి ఈ అవకాశం అంటే వీళ్ళపై ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అవుట్ సోర్సింగ్ సంబంధించిన వాళ్ళు ఎవరెవరైతే